హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ కార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు పెద్ద కష్టమైన రెసిపీనే కాదు. మీరు సింపుల్ పులావ్ చేసుకున్న ఈ కర్రీ బాగుంటుంది. మరి సింపుల్ అండ్ సూపర్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బ్లెండర్ జార్లో ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి, 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 3 పండు టమాటో ముక్కలు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తని ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి 80 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి చిట్లనివ్వండి. ఇప్పుడు ఇందులో కప్పు ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి చీరికలు వేసి దోరగా వేయించండి. ఇందులో కప్పు స్వీట్ కార్న్ వేసి వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. 2-3 నిమిషాలకి కార్న్ ఇలా ఉప్పుతాయి. ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు బ్లెండ్ చేసిన పేస్ట్ని వేసి పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్ మీద ఉడికించండి. ఇలా నూనె పైకి తేలి పచ్చివాసన పోయాక కప్పు క్యాప్సికమ్ వేసి మిక్స్ చేయండి. ఇందులో 100 ml వాటర్ని వేసి కూర దగ్గర పడే వరకు కూడా లో ఫ్లేమ్లో ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఉడికించండి. ఫైనల్గా టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, గుప్పెడి కొత్తిమీర వేసి మిక్స్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని కార్న్ క్యాప్సికమ్ మసాలా తయారు. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.